కంటిన్యూస్గా అంటే ఈ బిల్లు అంశానికి సంబంధించి ఇటు విపక్షాలేమో ఎన్డీఏ మీద, ఎన్డీఏ విపక్షాల మీద ఇరువురు కూడా విమర్శలు చేసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఏంటి సార్ మీ వ్యూ ఏంటి, మీరేం చెప్తారు సార్? ఇప్పుడు ఏ పార్టీ ఏం చెప్పింది, ఏ పార్టీ ఏం చేసింది అనేటువంటిది యావత్ దేశం ఉత్కంఠతోటి నిన్న రాత్రి ఓటింగ్ జరిగే సమయం వరకు చూసింది. సరే, ఇవాళ రోజువారీ కార్యక్రమాలు మామూలుగానే సాగిపోతున్నాయి. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది నేను విన్నాను. ఉపన్యాసం అయిన నిడదవుల్లోనే ఎక్కడో మాట్లాడారు. ఆయన నాణ్యానికి ఒకవైపు జరిగినటువంటి అంశాన్ని మాత్రం, ఒకవైపు ఉన్నటువంటి దృశ్యాన్ని మాత్రమే చెప్పారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ తన హయాంలో ఏమి చేయలేదు అని చెప్పి అన్నారు. దానికి అందరికీ కారణాలు తెలుసు. సమాజ్వాదీ పార్టీ కానివ్వండి, లేకపోతే ఆర్జేడీ కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకించిన కారణంగా 3/200 మెజార్టీ లేక ఇతరత్ర కారణాలతోటి సరే కాంగ్రెస్ తప్పు చేసిందని అనుకున్నాం కాసేపు. మరి 2014 నుంచి 2023 వరకు నరేంద్ర మోడీ గారికి లేదా ఆయన సమర్థించేటువంటి పార్టీలన్నీ కలుపుకొని 3/200 మెజార్టీకి అవసరమైనటువంటి సీట్లు ఉన్న సమయంలో ఎందుకని 2023 వరకు ఆగారు అనేటువంటి సమస్య. ఆర్టికల్ 370 చేశారు, లేదా జిఎస్టీ, ఇట్లాంటివన్నీ కొన్ని రాజ్యాంగ సవరణ చేయాల్సినవన్నీ కూడా చేశారు. అప్పుడు ఎందుకని మహిళా బిల్లుని మోడీ గారు చేపట్టలేదు? ఎవరైనా సమాధానం చెప్పారంటే ఇంతవరకు ఎవరు సమాధానం చెప్తాను. చెబురు కదా. 2024 ఎన్నికలకి దక్షిణ భారతంలో లేవు, ఉత్తర భారతంలో ఉన్నాను మాట్లాడి. ఇప్పుడు మేడం గారు ఉండండి. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 2023లో ఆ బిల్లు చేసి దానికి ఏమి లింక్ పెట్టారు? తదుపరి జరిగేటువంటి సెన్సెస్, జనాభా లెక్కల తర్వాత అనేటువంటి లింక్ పెట్టారు. మరి అప్పుడే చర్చ వచ్చింది. అప్పుడే చర్చ వచ్చినప్పుడు కాంగ్రెస్ కానివ్వండి, వామపక్షాలు కానివ్వండి, మరికొన్ని పార్టీలు కానీ ఆ బిల్లును పూర్తిగా సమర్థించి ఆమోదింప పొందిన తర్వాత 2024లోనే ఇప్పుడున్నటువంటి 543 సీట్లలో 33% అమలు జరపండి అనేటువంటి అభిప్రాయాన్ని అప్పుడు వ్యక్తం చేస్తే లేదు ఇప్పుడు సెన్సస్ కావాలి అని చెప్పేసి చెప్పారు. మరి సెన్సస్ పూర్తి అవ్వలేదు. మరి ఇప్పుడు మధ్యలో 2011 సెన్సస్ ఆధారంగా మేము మహిళలకు మేలు చేస్తామని చెప్పేసి చెప్తాం అనేటువంటిది అదొక కథ. దానికంటే ముందు 850 సీట్లని 850కి సంఖ్యను పెంచుతాము, 50% అన్ని రాష్ట్రాలకి సమంగా ఇస్తాము అని చెప్పేసి అమిత్ షా గారి దగ్గర నుంచి బండి సంజయ్ దాకా, మన కిషన్ రెడ్డి, ఇట్లాంటి వీళ్ళందరూ కూడా మొత్తం ఊరు వాడ 50% సీట్లు అందరికీ సమంగా పంచుతామని చెప్పారు. పోనీ దానికైనా కట్టుబడి ఉన్నారా? దానికి కట్టుబడి లేదు. తీరా బిల్లులో 2011 సెన్సెస్ అనేటువంటి దాన్ని లింక్ చేసి పెట్టారు తప్ప 50% సీట్లని రాష్ట్రాలకు ఏ విధంగా పెంచుతారనేటువంటి పెట్టలేదు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కృష్ణప్రసాద్, ఆయన ఎంపీ కదా, ప్యానెల్ స్పీకర్ కూడా, ఆయన ఒక టీవీ ఛానల్తో ప్రైమ్ 9 మాట్లాడుతూ ఈ విధమైనటువంటి ప్రతిపాదనలతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, అందుకని హోంమంత్రి గారు దీన్ని మార్చాలి మీరు అని చెప్పేసి మేము చెప్పాము, మారుస్తాము అని చెప్పేసి అమిత్ షా గారు మాకు హామీ ఇచ్చారు అని చెప్పేసి నిన్న ఉదయం ఆయన చెప్పారు. పోనీ మరి తెలుగుదేశం పార్టీ మిత్రపక్షానికి ఇచ్చిన హామీ మేరకైనా కానీ బిల్లులో 50% సీట్లని పెంచుతూ ఈ రాష్ట్రానికి ఇన్ని, ఈ రాష్ట్రానికి ఇన్ని ఏమైనా డిమార్కేషన్ అట్లాంటి చేశారా? అది కూడా చేయలేదు. 4 గంటలకు ఓటింగ్ అన్నారు, తర్వాత 6 అన్నారు, తర్వాత 7 అన్నారు, తర్వాత సరే 7:30 ఆ టైంలో జరిగింది. ఎందుకని తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి హామీని కూడా బిల్లులో ఎందుకని పెట్టలేదు? పెట్టకపోగా ఉపన్యాసం అంతా అయిపోయి ప్రతిపక్షాల మీద చేయాల్సినంత దాడంతా చేసిన తర్వాత మీరు కాస్త టైం ఇస్తే మేము మీరు చెప్పినట్టుగా మేము బిల్లులో పెడతాము అని చెప్పంటూ దానికి ఒక
దానికి ఒక షరతు, ముందస్తు షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా మీరు బిల్లుకి ఉమ్, ఆమోదం తెలుపుతామని హామీ ఇస్తే మేము ఇది పెడతామని చెప్పేసి చెప్పారు. ఇది అతి తెలివి వ్యవహారం తప్ప రాజకీయాల్లో ఈ విధమైనటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్, నేను మళ్ళా చెప్తున్నాను, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి బలం లేకపోయినా కానీ ఉమ్, బోల్డోజ్ చేసేసి ఎవరి కోసం చేస్తారులే మహిళల పేరుతోటి అని చెప్పేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా మద్దతు పొందాలని చూశారు. ఏమండి, అవసరమైనటువంటి 3/2 మెజారిటీ లేదని చెప్పేసి బీజేపీ పెద్దలకు తెలియదా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి తెలియదా, లేకపోయేట్లయితే వాళ్ళని బలపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? అందరికీ తెలుసు కదా. తెలిసినప్పుడు, అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందు పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని పక్షాలని లేదా దేశంలో ఉన్నటువంటి రాజకీయ గుర్తింపు పొందినటువంటి రాజకీయ పక్షాలన్నింటినీ కూడా ఉమ్, సమావేశపరిచి ఇదిగో పరిస్థితి ఇది, గతంలో మీరు ఈ విధమైనటువంటి బిల్లుకి ఆమోదం అందరు ఇచ్చారు, ఇప్పుడు దీన్ని మీరు ఈ ప్రతిపాదన ఈ విధమైనటువంటి ప్రతిపాదన పెడుతున్నాం, మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఎందుకని ఏకాభిప్రాయ సాధనకి కేంద్ర ప్రభుత్వ పెద్దలు పూనుకోలేదు? దీనికి సమాధానం ఎక్కడ మనకి దొరకదు. చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలకు లేఖ రాశారు, మంచిదే, గుడ్డులో మెల్లలాగా ఏదో కాస్త మంచిదే. ఆ పని, ఆ లేఖ రాసే పని లేదా ఆ ఏకాభిప్రాయ సాధన పని నరేంద్ర మోడీ గారు ఎందుకు చేయలేదు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో? అందుకని ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే నేను మళ్ళా చెప్తున్నా, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తోటి. రెండోది, ఉత్తరాది పార్టీలని ఏమయ్యా మీకు ఎక్కువ సీట్లు పెరుగుతాయి కదా, మీరు బలపరచండి, మీరు లబ్ధి పొందుతారు కదా అని వాళ్ళని ఆ విధంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. లేదా బ్లాక్ మెయిల్ చేసేందుకు ఆ పార్టీల ఎంపీలని, ఆ పార్టీల నాయకులను బ్లాక్ మెయిల్ చేసేందుకు కూడా చివరి నిమిషం వరకు ప్రయత్నించి అవన్నీ సాధ్యం కాదని తేలిన తర్వాత అంతకుముందు 24 గంటల ముందు ఏం చేశారు? గురువారం రాత్రి 8:30కి అప్పటి వరకు వాళ్ళకి తట్టలేదా అంటే మరి 2023లో ఆమోదించినటువంటి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకి నోటిఫికేషన్ ఇవ్వాల. రాష్ట్రపతి ఆమోదం పొందింది, చట్టమైంది, అన్నీ చేసినాయి, కానీ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎప్పుడు ఇచ్చారు నోటిఫికేషను? గురువారం రాత్రి 8:30 తర్వాత ఇచ్చారు. అంటే ప్రతిపక్షాలు లేదా దేశంలో ఉన్నటువంటి జనం మరి అంత వెర్రి వాళ్ళకి కనిపిస్తున్నారా నరేంద్ర మోడీ గారు? ఇప్పుడు తీసుకొచ్చిన సందర్భంలో విపక్షాలు ఎందుకు మద్దతు ఇవ్వాలనేది ఒక క్వశ్చన్ వారు అడుగుతుంది. సరే, అదే చెప్తున్నా, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి దానికి ఆ డీలిమిటేషన్ కి 2011కి లింక్ పెట్టారు కనుక 2011తో పెడితే